అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. హయగ్రీవ అవతార చరిత్ర. పూర్వం శ్రీ మహావిష్ణువు రాక్షసులతో 10,000 సంవత్సరాల మహాయుద్ధం చేశాడు. యుద్ధం భయంకరంగా భీకరంగా జరగడంతో విష్ణువు బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు అలాగే సమతల ప్రదేశంలో నేలకు ఆంచి, విల్లు పైకొనకు గడ్డం ఆంచి, శరీర భారం ధనస్సుపై మోపి కన్నులు మూసుకొని విశ్రాంతి తీసుకున్నాడు. యుద్ధం చాలా కాలం చేసిన అలసటతో వెంటనే గాఢ నిద్ర పట్టేసింది. విష్ణువు చాలా కాలం అలా నిద్రలో ఉండిపోయాడు. దేవతలు యజ్ఞం చేయదలిచి యజ్ఞ ప్రభువు అయిన విష్ణుమూర్తి అనుమతి పొందుదామని బ్రహ్మ శివునితో కలిసి వైకుంఠం వెళ్లారు. అక్కడ విష్ణుమూర్తి కనబడలేదు. బ్రహ్మదేవుడు దివ్య దృష్టితో వెతికాడు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న యుద్ధరంగంలో నిలబడి ధనుస్సుపై తల ఆనించి నిద్రపోతున్న విష్ణుమూర్తి కనిపించాడు. అందరూ కలిసి అక్కడకు వెళ్లారు. దేవతల అలికిడి ప్రార్థన గాఢ నిద్రలో ఉన్న విష్ణువుని మేల్కొల్పలేకపోయాయి. దేవతల హితం కోసం చేసే యజ్ఞం ఆపడానికి వీలు లేదు. ఇంద్రుడు బ్రహ్మ శంకరులను విష్ణువును నిద్రలేపే ఉపాయం ఆలోచించమని కోరాడు. బ్రహ్మదేవునికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఒక చెదపురుగును సృష్టించాడు. దానితో విష్ణువు ఆనుకొని పడుకున్న వింటినారిని కొరికి ధ్వంసం చేయమని చెప్పాడు. అప్పుడు ధనస్సు జారిపడుతుంది, విష్ణువు మేలుకుంటాడు అని తన ఉపాయం అందరికీ చెప్పాడు. దేవతలందరూ అంగీకరించారు. కాని చెదపురుగు ఒక ధర్మ సందేహం బ్రహ్మను అడిగింది. బ్రహ్మదేవ, విష్ణుమూర్తికి నిద్రాభంగం చేయడం మహాపాపం కదా. నిద్రాభంగం, కథాభంగం, దాంపత్యభంగం, తల్లి బిడ్డలను విడదీయడం బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు అంటారు. దేన్నైనా భక్షించడం నా స్వభావం. అయినా ఇంత పాపం చేయడం వలన నాకు దక్కే ఫలమేమిటి? బ్రహ్మదేవుడు ఆ చెదపురుగుతో, వమ్రి, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాను. యజ్ఞం చేసేటప్పుడు హోమ కుండాలలో హవిస్సులు వేల్చేటప్పుడు అటు ఇటు చెదురుపడే భాగాలు ఇక నుంచి నీవే అవుతాయి. వాటిని భక్షించవచ్చును. ఇక త్వరగా విష్ణువుని నిద్రలేపి దేవకార్యం నెరవేర్చుము అని ఆదేశించాడు. చెదపురుగు సరేనని వెళ్లి నేలపై ఆనించి ఉన్న ధనస్సు కొనకు గల నారిని కొరికింది. వారి తెగడంతో ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు పెద్ద శబ్దంతో ఎగిసిపడింది. భీకర భయంకర శబ్దం భూమి ఆకాశంలో ప్రతిధ్వనించింది. దేవతలందరూ ఆ శబ్దానికి భయపడ్డారు. భూమి కంపించింది. సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. బ్రహ్మాండంలో సంక్షోభం కలిగింది. అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు, మహోత్పాతాలు జరిగాయి. సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. దేవతలందరూ భయభ్రాంతులై బ్రహ్మ శివులను రక్షించమని ప్రార్థించారు. కొంతసేపటికి చీకట్లు తొలగిపోయాయి. వెలుగులో విష్ణువు వంక చూసి భయపడ్డారు. నిశ్చేష్టులయ్యారు. ధనుస్సు పై కొనుకు ఆనించి ఉన్న విష్ణువు శిరస్సు తెగి వింటినారికి క్షణంలో తెగి ఎగిరి ఎటో పడిపోతుంది. దేవతలందరూ తమ రక్షకుడైన విష్ణువు శిరస్సు తెగిపోవడంతో భయపడి దుఃఖపడసాగారు. బ్రహ్మ తేరుకొని దేవతలకు ధైర్యం చెబుతూ, దైవ సంఘటన తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. దేహం ధరించని వారికి సుఖదుఖాలు తప్పవు. శంకరుడు ఒకప్పుడు నా శిరస్సు ఖండించాడు. శివునికి శాపవసాన లింగపాతం జరిగింది. ఇప్పుడు విష్ణువు శిరస్సు ఎక్కడో సముద్రంలో పడిపోయింది. ఈ సంఘటన వెనుక ఏదో కారణం ఉంటుంది. మనమందరం ఇప్పుడు చెయ్యవలసింది ఒకటే, త్రిమూర్తులు సృష్టించిన మహామాయ, మహావిద్య, మహాదేవిని ధ్యానించుదాం. ఆది పరాశక్తి తల్లి మనకు మార్గం చూపుతుంది. దేవతలందరూ జగన్మాతను ప్రార్థించారు. హే దేవి మహామాయ, నమో నమః. విశ్వ ఉత్పత్తికి నీవే కారణానివి. నీవు శుభములు ప్రసాదిస్తావు. నిర్గుణ రూపివి, సర్వభూతేశ్వరివి, జగన్మాతవు. శంకరుని కోరికలు తీర్చేదానివి. మా విన్నపం ఆలకింపుము. హే జగజ్జనని, నీ అనంత వైభవం తెలిసిన వారు సకల లోకాలలో ఎవరూ లేరు. సకల విశ్వాన్ని నీవే సృష్టిస్తున్నావు. వేదవాక్కులే దీనికి ప్రమాణం. అయినా నీవు కనపడకుండా ఉంటావు. అమ్మా, నీ ఆదేశం ప్రకారం సృష్టిని పరిరక్షిస్తున్న విష్ణువు శిరస్సు తెగపడిన సంగతి తెలియదా? ఆయన నీ పాదసేవకుడు కదా. ఇలా జరగడమేమిటి? మేము చేసిన దోషాలకు శిక్ష ఆయనకు పడిందా? లేదంటే ఈ సంఘటనకు అర్థమేమిటి? ఏదైనా శాపం ఉందా?
అమ్మా, విష్ణువుని జీవింపజేసి మమ్మల్ని కాపాడుము అని పలు విధాల పలు రకాల ప్రార్థనలు చేశారు. మహేశ్వరి ప్రసన్నురాలు అయ్యింది. కనిపించకుండా ఆకాశవాణి రూపంలో, దేవతలారా, మీ స్తుతులకు ప్రసన్నురాలనయ్యాను. విశ్వంలో ఏ కార్యం అకారణంగా జరగదు. విష్ణుమూర్తి శిరస్సు అలా తెగిపడ్డానికి కారణం ఉంది. ఒకసారి విష్ణుమూర్తి వైకుంఠంలో తన పాదాల వద్ద ఉన్న లక్ష్మీదేవిని చూసి అకారణంగా నవ్వాడు. లక్ష్మీదేవికి ఎందుకు అలా నవ్వాడో అర్థం కాలేదు. తనకు మరో స్త్రీని సవతిగా తెస్తున్నాడేమో, అందుకే నవ్వాడేమో అనిపించింది. ఏ స్త్రీ సవతి రావడం సహించదు. ఆమెలో తామసీ శక్తి ప్రవేశించింది. తీవ్రమైన కోపంతో భర్తను నీ శిరస్సు తెగుబడుగాక అని శపించింది. ఆ శాపం ఇవ్వడం కూడా దైవకార్యం కొరకే. ఇప్పుడు నేను విష్ణువుని బ్రతికిస్తాను. లక్ష్మీదేవి శాపం ఇవ్వడానికి గల కారణం చెబుతాను. హయగ్రీవుడనే రాక్షసుడు నా కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. నేను ప్రసన్నురాలినై ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాను. అతను మరణం లేని వరం అడిగాడు. నేను పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు కనుక వేరే వరం ఏదైనా కోరుకోమని చెప్పాను. అప్పుడు అతడు ఆలోచించి తన మరణం తనలాంటి హయగ్రీవుని గుర్రపు తలగల వ్యక్తి చేతిలోనే జరగాలని, వేరెవరి చేతిలో నా మరణం ఉండకూడదు అని వరం కోరాడు. నేను తదాస్తు అని ఆ వరం ఇచ్చి అంతర్ధానమయ్యాను. ఆ రాక్షసుడు వరగర్వంతో వేదాలను తన దగ్గర ఉంచుకొని మునులను దేవతలను దారుణంగా హింసించసాగాడు. అతని సంహారం చెయ్యాలంటే మరో హయగ్రీవుణ్ణి సృష్టించాలి. మీరు అందమైన గుర్రపు తలను తీసుకురండి. దేవశిల్పి ఆ తలను విష్ణువు మొండానికి అతుకుతాడు. నేను ప్రాణప్రతిష్ఠ చేస్తాను. విష్ణువు హయగ్రీవ రూపం దాల్చి రాక్షసుణ్ణి సంహరించి వేదాలు బ్రహ్మకు తెచ్చి ఇస్తాడు. దేవకార్యం పూర్తయిన తరువాత విష్ణువు తన పూర్వపు శిరస్సుని ఆకారాన్ని తిరిగి పొందగలడు అని పలికింది. ఆకాశవాణి రూపంలో జగన్మాత మాటలు విన్న దేవతలు దేవశిల్పిని పిలిచారు. గుర్రపు తలను ఒకటి ఖండించి తెచ్చి ఇచ్చారు. విష్ణువు మొండానికి ఆ శిరస్సు దేవశిల్పి నేరుగా అతికించాడు. అమ్మవారు విష్ణుమూర్తిని పునర్జీవితుణ్ణి చేసింది. హయగ్రీవునిగా అవతారం దాల్చిన నారాయణుడు హయగ్రీవ రాక్షసుని సంహరించి వేదాలను తెచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చి వైకుంఠం చేరాడు. వైకుంఠం చేరగానే విష్ణుమూర్తి రూపం తిరిగి పొందాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్సులో ఓం హయగ్రీవాయ నమః అని టైప్ చేయండి. అలాగే మా ఛానల్కు మొదటగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.